హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సింపుల్గా ఈజీగా లంచ్ బాక్స్లోకైనా సరే లేదా బ్రేక్ఫాస్ట్కైనా సరే చాలా త్వరగా అయిపోయే మంచి రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరికీ నచ్చే రెసిపీనే. ఇంత స్టోరీ చెప్పాను కదా, ఏంటి అని ఆలోచిస్తున్నారా? లెమన్ రైస్ అండి. దీన్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం రైస్ని ముందుగానే కుక్ చేసేసుకొని రైస్ కాస్త వేడిగా ఉండగానే దీనిలోకి రైస్కి సరిపడినంత సాల్టు, అలాగే నేనైతే ఇక్కడ 3 మీడియం సైజు నిమ్మకాయల్ని రసం తీసుకొని ఆ రసంని కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా రైస్ వేడిగా ఉండగానే కలుపుకుంటే పులుపు ఉప్పు అనేది రైస్కి బాగా పడుతుంది. ఇప్పుడు దీనికోసం తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూను ఆవాలు, 3 స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 3 స్పూన్ల వేరుశనగ పప్పును కూడా వేసుకొని ఈ రెండింటిని కలిపి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పప్పులు ఇష్టపడని వాళ్ళు కాస్త తక్కువగా వేసుకోండి, పప్పులు ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవి 2 బాగా ఫ్రై అయిన తర్వాత 4 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా చాప్ చేసుకున్న 2 ఇంచుల అల్లం ముక్కలను కూడా వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. నిమ్మకాయ పులిహోర పర్ఫెక్ట్గా మంచి టేస్ట్ రావాలంటే తాలింపు పర్ఫెక్ట్గా ఉండాలి. తాలింపు పర్ఫెక్ట్గా ఉంటేనే నిమ్మకాయ పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూను నువ్వులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూను పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని ముందుగానే రైస్లోకి సాల్టు, లెమన్ జ్యూస్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ రైస్లోకి వేసేసుకోవాలి. ఈ రైస్లోకి వేసేసుకొని అన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా 2 నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల రైస్కి తాలింపు స్మెల్, ఆ టేస్ట్ అన్నీ బాగా పట్టి చాలా బాగుంటాయి అన్నమాట. అలా అంతా కలిసేలా కలుపుకొని 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, రైస్ మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ లెమన్ రైస్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ సిన్సియర్లీ విష్ దట్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ వుడ్ బి లైక్ దిస్. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.